శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ మన వీడియోను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చ్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా, అంటే 9th to 15th మార్చ్ 2025లో ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. నాకు పంపించండి, వాట్సాప్లో పంపించండి, అయితే ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, అనేక రకాలమైన మంచి ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేను చేస్తూ ఉంటాను. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చేయించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీని నన్ను సంప్రదించడం సరిపోతుంది. ఈ కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్ ఫోన్ చేయండి. సరే, ఇప్పుడు మనం మార్చి 9th నుంచి 15th వరకు ముందుగా మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా గురుడు ద్వితీయ భావంలో ఉన్న గురుడు సర్వదా రక్షగా ఉంటాడు మీకు. పైగా 9th హౌస్ లార్డ్ అండ్ 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉండడమే కాకుండా కుజుడు అంటే గురుడు హౌస్లో గురుడు హౌస్లో శుక్రుడు హౌస్లో గురుడు పరివర్తనలో ఉండడం వలన కూడా మీకు వారం రోజులు చాలా బాగుండబోతోంది. అంతేకాకుండా ధన యోగం విషయంలో చాలా బాగుంటుందండి. మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు కానీ, రావాల్సినటువంటి సంపదలు కానీ అన్నీ మీకు వచ్చి తీరుతాయి. పైగా 12th హౌస్ లార్డ్ గురుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల విదేశాలకు మీకు సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా విపరీతమైనటువంటి ధన ఖర్చులు కూడా విపరీతంగా బాగా అవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యలో ఆదరాభిమానాలు, అలాగే వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు ఎక్కువగా మీకు ఉండబోతున్నాయి. అంతేకాకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ విషయంలో మాత్రం ఏమాత్రము ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. కుటుంబ సభ్యుల ఐక్యత ఎక్కువ ఉంటుందండి మీకు. అంతేకాకుండా గాయకులకి అంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి, సంగీత సాధన చేసే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ద్వితీయ భావంలో ఉన్నటువంటి గురుడే రక్షగా కాపాడుతుంటాడు. అంతేకాకుండా మీ కుజుడు 3వ భావంలో ఉండే అద్భుతమైన యోగాలు కలిగిస్తున్నాడు. అంతేకాకుండా 9వ తారీఖు 9th and 10th డేట్స్లో కూడా చంద్రుడితో కలిసినటువంటి కుజ చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. అలాగే 9th and 10th డేట్స్లో మీకు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధైర్యంగా ఉంటారు, ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. మీ తోబుట్టువులని బాగా కలుస్తారు, వాళ్ళ సహాయ సహకారాలు మీకు అందుతూనే ఉంటాయి. అంతేకాకుండా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారండి. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. 11th డేట్లో 11వ తారీఖున చంద్రుడు 4th భావంలో ఉన్నాడు. 4th భావంలో ఉన్న చంద్రుడు అంత మంచి యోగాన్ని మాత్రం ఇవ్వడం, చిన్న మదర్ గారికి చిన్న ఇబ్బందులు కలిగించడం 11th మాత్రమే. 11వ తారీఖు అంటే 12th 11th and 12th డేట్స్లో మాత్రమే చిన్న ఇబ్బందులు మాత్రం ఉంటాయి. ఏదేమైనా మీ రాశి వారికి 6వ భావంలో కేతువుతో కలిసిన చంద్రుడు ఉన్నాడు. అద్భుతం. అంటే 15th ఉంటాడు అన్నమాట. ఆ చంద్రుడు మీకు రాజయోగాన్ని కలిగించారు. చంద్రుడితో కలిసిన కేతువు ఉంటే చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలు కూడా కేతువే ఇచ్చేస్తాడని చెప్తున్నారు. సో కేతువు మంచి యోగాన్ని ఇస్తుంటాడు, ధైర్యాన్ని ఇస్తుంటాడు. అలాగే ల్యాండ్స్, భూములు ఉంటాయి కదా, భూములకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు బాగా చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా చక్కగా బ్రహ్మాండంగా అవుతుందండి, అందులో డౌటే లేదు. అంతేకాకుండా సప్తమాధిపతి శుక్రుడు మీకు నీచస్థితిలో ఉన్నాడు. అంటే నీచస్థితిలో అంటే రిట్రోగ్రేషన్లో ఉండడం వల్ల బలం లేకుండా ఉన్నాడు. కానీ వివాహ శుభకార్యాలు మీకు కుదరడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుంది. ఈ వారంలో మీరు ఆరోగ్య విషయంలో ఏమాత్రమూ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదండి. తలవంతనంపకు వచ్చే ధనయోగం ఇంకా బాగా ఉంటుంది. గురుడు హౌస్లో అంటే గురుడు హౌస్ని చూడడం వలన 9th హౌస్ లార్డ్ భాగ్యస్థానం ఉండడం వల్ల విదేశాలకి చదువు రీత్యా వెళ్ళడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ఏ వ్యాపారం చేసినా
బట్టల వ్యాపారం కానీ, స్టేషనరీ బిజినెస్ కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, మిల్క్ కానీ, ఇట్లా ఏ వ్యాపారాలు చేసినా గోల్డ్, సిల్వర్, ఆ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా బాగా జరుగుతుంది. ముఖ్యంగా మీ గురువుగారులతోటి తీర్థయాత్రలు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఈ వారం రోజుల్లో ఉన్నాయి. అంతేకాకుండా అండి, గురుడు దృష్టి దశమస్థానానికి ఉండడం వలన, దశమాధిపతి కూడా లాభస్థానం ఉండడం వలన మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో భద్రత ఏర్పడము, అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము ఈ వారంలో మీకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కొత్త కొత్త ఉద్యోగాలు కూడా రావడానికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, లేడీస్ కూడా ఏంటంటే మీరు కష్టపడి చదువుతుంటారు. పైగా గురుదృష్టి ఉండడం వల్ల, దశమస్థానం ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా వాళ్ళకి, అలాగే మీరు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ ఉద్యోగాల్లో మీకు భద్రతతో పాటు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా రవి శనులు లాభస్థానంలో ఉన్నారండి. మీకు శని ఒక్కడే లాభంలో ఉంటే మీకు బాధ కూడా అవుతుంటాడు. కానీ రవితో కలిసిన శని 11వ భావంలో ఉండడం వలన చాలా యోగాన్ని ఇస్తారు. 11వ భావంలో రవి, 11వ భావంలో శని ఉండడం వల్ల రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉందండి. అలాగే రవి శనుల కాంబినేషన్ వలన రాజకీయ రంగమే కాకుండా ఈ కోలు, ఐరన్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంటు ఇవన్నీ అంటున్నాం కదా, ఫార్మా రంగం, వీళ్ళని రవి శని కుజుల కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, హార్డ్వేరు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అందరికి కూడా వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా కూడా మీకు అభివృద్ధికరంగా చాలా బాగుంటుంది. బుధ శుక్ర రాహువులు 12వ భావంలో ఉండడం అంత అద్భుతం కాదండి. ఎందుకంటే 3rd హౌస్ లార్డ్ అండ్ 2nd హౌస్ లార్డ్ శుక్రుడు కూడా వీక్ అయిపోయారు, అంటే బలం లేకుండా ఉండిపోయాడు. బుధుడు నీచస్థితిలో ఉన్నాడు, శుక్రుడు రెట్రోగ్రేషన్లో ఉన్నాడు, బలం లేకుండా ఉన్నాడు. కానీ రాహు ఉన్నాడు. రాహు ఒకటి లాభస్థానంలో అంటే 12వ భావంలో ఉన్న రాహు అంత మంచివాడు కాదు. సో ఖర్చులు అధికంగా ఉండడము, అమ్మవారి యొక్క దైవ దర్శనాలు చేసుకోవడము, పీఠాలు అంటారు సరే, అమ్మవారి పీఠాలు అంటే శక్తి పీఠాలు అంటాం కదా, ఆ దర్శనాలు, విష్ణు ఆరాధన చేసుకోవడము, అంటే వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేసుకోవడం వలన మీకు అన్ని అభివృద్ధికరంగా చాలా బాగుంటుంది. చేసుకుంటారు కూడా. 12వ భావం రాహు అంత మంచి చేయడండి. ఎందుకంటే కొద్దిగా శారీరకంగా శ్రమ, పీడ, ఇంటిలో పీడ, గృహపీడ అంటాం కదా, అది కొన్ని చిన్న ఇబ్బందులు మీకు కలిగించడానికి అవకాశం ఉంది. ఏదేమైనా గురుబలం మీకు ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యారాధన చేయండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. వృషభ రాశి, మీ రాశిలోనే గురుడు ఉండడం వలన చాలా రకాలమైనటువంటి దోషాలు పోగొడతాడు. అంతేకాకుండా విద్యావంతుడిని చేయడము, ఐశ్వర్యవంతుడిగా ఉండడము, అలాగే పుత్ర సంతానయోగం కలగడానికి అవకాశాలు ఇవ్వడము, మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో కూడా మంచి అభివృద్ధికరంగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. గురుడు సామాన్యమైన వాడు కాదు, కానీ మీ రాశికి మంచివాడు కాదు. 8th హౌస్ లార్డ్ అండ్ 11th హౌస్ లార్డ్ పాపత్వంలో ఉన్నవాడు, కానీ మీ రాశిలో ఉన్నాడు కాబట్టి యోగాన్నే ఇస్తాడు. 2nd హౌస్లో కుజచంద్రులు ఉన్నారండి. అంటే 9వ తారీఖు, 10వ తారీఖు కుజుడు ఒక్కడు ద్వితీయ భావంలో ఉంటే మంచిది కాదు. 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు. మీకు కూడా ఫారిన్ యోగం వెళ్ళడానికి అవకాశాలు మీ జాతకాల రీత్యా ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్తారు. ఎక్కడైనా మీ జాతకాలు కూడా చూసుకోండి. 12th హౌస్ లార్డ్ 2nd హౌస్లో ఉంటే విదేశ పర్యటన జరుగుతుంది. కుజుడు ద్వితీయ భావంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. 9వ తారీఖు, 10వ తారీఖు అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ మీకు బాగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కుటుంబంలో వృద్ధి, ముఖవర్చస్సు, ఎక్కువగా గాయకులకి బాగా పాటలు పాడే శక్తి, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీకు విపరీతమైన ఖర్చులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అంటే ఎంత ఆదాయం ఉందో అంతకు మించినటువంటి ఖర్చులు కూడా ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ నెల 11, 12 అంటే 11th and 12th డేట్స్లో షార్ట్ జర్నీస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేస్తారు. మీ తోబుట్టువులను కలవడమో, అయితే వాళ్ళకి ఫోన్లు చేయడమో, ఏదో విధంగా మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకుంటారు. 11, 12వ తారీఖుల్లో శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 4th హౌస్ని రవిశని చూడడం వల్ల మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మీ పేరెంట్స్ అంటాం కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చదువు విషయంలో కూడా మీకు భద్రత తక్కువగా ఉంది. కొద్దిగా మీరు ఎక్కువ కష్టపడి చదవాల్సిందే, లేకపోతే పాస్ అవ్వడం కష్టం. ఏదేమైనా సంతానం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పంచమ స్థానంలో కేతువుతో కలిసిన చంద్రుడు ఉన్నాడు. అంటే 15th తారీఖున చంద్రుడితో కలుస్తుంటాడు. చంద్రుడితో కలిసిన కేతువు, గురుదృష్టి కూడా ఉంది. ఏమైనా చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలుగా ఉంటే, చెడు ఫలితాలు ఉన్నా సరే కేతువు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు మీ రాశికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటే సందేహం లేదు. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి
మంచి పట్టు ఉండి బాగా సాధన, వాళ్ళు బాగా సక్సెస్ఫుల్గా ఉంటారని అలా సందేహం లేదు. అలాగే సినిమా రంగము, కళారంగము, టెలివిజన్ రంగం ఉంటాం కదా, వాళ్ళకు కూడా కళాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి, సక్సెస్ అయి తీరుతారు. అలాగే సప్తమ భావానికి కూడా గురుడు దృష్టి ఉంది కదండి. శని దృష్టి ఉన్నప్పటికీ వివాహ శుభకార్యాలు ఇంతకుముందు దగ్గరకు వచ్చినవి ఆగిపోయినా మీకు అవి మళ్ళీ వచ్చి కుదరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురు ప్రభావం వల్ల. అలాగే మీ వ్యాపారాభివృద్ధికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు, కానీ వ్యాపారంలో సక్సెస్ అయి తీరతారన్న సందేహం లేదు. తీర్థయాత్రలు కూడా చేస్తారు మీరు. అంతేకాకుండా భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్ల, భాగ్యాధిపతి దశమంలో ఉండడం వల్ల యోగమైన ఉండవు, చక్కటి యోగాన్ని ఇస్తాడు. భాగ్యస్థానంలో గురుడు చూడడం వల్ల ముందర విద్య రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంటే మీ ఎంఎస్ఎల్ చేయడం కోసము, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డాక్టర్ కోర్సులు ఉంటాయి కదా, పీజీ, వాటి కోసం మీరు విదేశాలు వెళ్ళడము, అలాగా మీ బిజినెస్ల రీత్యా విదేశాలు వెళ్ళడము అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా గురు ప్రభావం ఉండడం వలన భాగ్యస్థానానికి మీ భాగ్యము వృద్ధి అవుతుంటుంది. దేవాలయాలు సందర్శించడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే పీఠాధిపతులని, గురువుగారులని మీరు సందర్శన చేస్తారు. ఈ వారంలో అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 9th హౌస్లో లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు కదండి. మంచి పేరు ప్రఖ్యాతులు మీకు బాగా ఉంటాయి. నేమ్ అండ్ ఫేమ్, మీరు తోటి ఉద్యోగులతోటి మీరు మంచి బాగా ఉండడము, వాళ్ళ ద్వారా మీ సహాయ సహకారాలు అందడము, మంచి పేరు ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీస్లోనూ బాగా డెవలప్మెంట్స్ ఉండడము, అలాగే విద్యా సంస్థల్లోనూ, ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ రంగంలోనూ మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది. 10th హౌస్లో రవితో కలిసిన శని, రవి దిగ్బలుడు కదండి. 10th హౌస్లో శని కూడా దిగ్బలుడు, శని కూడా మంచివాడే. రవితో కలిసిన శని మంచి దశమ స్థానంలో చాలా పవర్. అంటే ఏంటి అంటే రాజకీయ నాయకులకి మాత్రము చాలా బాగుంటుంది. మీ రాశిలోనే గురుడు ఉండడము, దశమ స్థానంలో రవిశనులు ఉండడం, రాజకీయ రంగంలో బాగా పదవులు రావడము, రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలగడము, రాజకీయంగా మీకు ఎన్ని అవరోధాలు, ఎటువంటి ఫోర్సులు ఉన్నా, ఇటువంటి చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ వాటిలో సక్సెస్ అవుతారు. లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీకు మంచి ఫేవరబుల్ కండిషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవిశనులు దశమ స్థానంలో ఉండడమే కారణము. అద్భుతం. అలాగే ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఐపీఎస్, ఐఏఎస్, సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు, మీరు రాస్తున్నారు, వాటిలో కూడా మీరు సక్సెస్ అవుతారు. ఉండే రవిశనులు దశమ స్థానంలో ఉంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. శని వల్ల ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజల్లో మమైక్యమైపోవడం అంటారు సరే, అది మీకు ఎక్కువ ఉందండి. చాలా బాగుంది. ముఖ్యంగా శని రిలేటెడ్ ఇండస్ట్రీస్ అంటే కోలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, అలాగే ఫార్మా రంగం, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం. లాభస్థానంలో బుధ శుక్రులు ఉన్నారు కదా, బుధ శుక్రులు మంచివాళ్ళ. ఇక్కడ ఏమవుతుందంటే మీ రాశ్యాధిపతి శుక్రుడే బలం లేకుండా రెట్రోగ్రెషన్లో ఉన్నాడు. అలాగే ద్వితీయ భావాధిపతి నీచలో ఉన్నాడు. అంటే ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో ఉన్న రాహు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ని పాజిటివ్ రిజల్ట్స్గా మార్చి మీకు శుభయోగాలే ఇవ్వడానికి అవకాశం ఉంది. రాహు లాభంలో ఉన్నాడంటే బాహువులు ఎక్కించుకుని తిప్పుతాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీరు నీటి మీద ప్రయాణం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దైవ దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అలాగే గంగా స్నానాలు ఈ పాటి చేసుకున్నారు కదా, మీరు గంగా స్నానం చేశారు కదా, త్రివేణి సంగమం, అటువంటి సంఘ స్నానాలు బాగా అద్భుతంగా ఉంటుంది. మీకు బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల భూయోగం బాగుంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వల్లనే రాజకీయ రంగము, అలాగే సినిమా పరిశ్రమల్లో కూడా మీరు బాగా డబ్బులు సంపాదించడానికి, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ముఖ్యంగా పూజించాల్సిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లోనే బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడము, మీ చేస్తున్న కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కూడా భద్రత ఏర్పడడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి కుజచంద్రుల యోగం ఉందండి. అంటే మీ రాశిలోనే కుజుడు ఉన్నాడు, అలాగే చంద్రుడు కూడా ఉన్నాడు 9th and 10th డేట్స్లో. అంటే చంద్రమంగళ యోగం కింద చెప్పవచ్చు. అంటే మీకు లాభాధిపతి అనేటువంటి 6వ ఇంటి వాడు, 11వ ఇంటి వాడు అనే కుజుడు మంచివాడు కాదు. కోపంగా ఉండడము, ఫ్లరిషింగ్గా ఉండడము, చిన్న వాటిలోనూ ఇబ్బందులు పడిపోతూ ఉండడము, ఈ తెలియని ఆవేశం ఉండడము, కొద్దిగా చిన్నగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ కుజుడు వల్ల కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి చంద్రమంగళ యోగం ఏర్పడి మీరు పనుల్లో పట్టుదల ఏర్పడి అనుకున్న రంగంలో మీరు ఏ రంగంలో ఉన్నా అనుకున్న వాటిని సాధిస్తారండి. అది గొప్ప అదృష్టం.
అంటే ద్వితీయ భావంలో 11th అంటే 11వ తారీఖు 11th and 12th డేట్స్లో చంద్రుడు ఉన్నాడు. సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం వలన ధనయోగము, కుటుంబంలో వృద్ధి, కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ మీకు ఉండబోతోంది మిథున రాశి వాళ్ళకి. అలాగే గాయకులు కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటారు, వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి. అంతేకాకుండా మీరు రాశి వారికి 4th భావంలో కేతు ఉన్నాడు కదా, కేతువుతో కలిసిన చంద్రుడు 15వ తారీఖు ఉంటాడు. అదే గురుదృష్టి ఉంది. అంటే 4th భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంది, అంటే చంద్రుడితో కలిసిన కేతువు కాబట్టి మీ మదర్ గారి యొక్క ప్రేమ, అభిమానము, ఆదరణ మీకు ఎక్కువ ఉండబోతున్నాయి. అలాగే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అలాగే మీరు గృహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, వాహనాలు కానీ, వస్తువులను ఆభరణాలు ఒకటే అనుకోండి, డ్రెస్సెస్ మంచి వాటికి మీరు కొనుక్కోవడానికి కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అలాగే పుత్రికా సంతాన యోగం ఉండడము, సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అంటే శుక్రుడు చిన్న ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా దశమంలో ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో అవకాశాలు మీకు ఉంటాయి. సినిమా రంగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. సినిమా రంగమేనండి, టెలివిజన్ రంగం లేదా, వాటిల్లో కూడా కళారంగం అనుకుందాం, అద్భుతంగా ఉంటారు. కాబట్టి మీ ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి. అయినా కూడా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, గురుదృష్టి ఉంది కాబట్టి. ఏదైనా సప్తమ స్థానాధిపతి అని గురుడు 12వ భావంలో ఉండడం వల్ల, సప్తమ స్థానానికి కుజుడు దృష్టి ఉండడం వల్ల చిన్న భార్యాభర్తల విషయంలో చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కలిసి తీరుతారు. ఎందుకంటే గురుడు 12వ భావంలో ఉన్నంత మాత్రాన మనకి మంచివాడు కాదని చెప్పడానికి వీలేదండి. 6, 8, 12 స్థానాల్లో కూడా కేంద్రాధిపత్యం వచ్చిన వాడు యోగిస్తాడు, మంచి చేస్తాడు, చెడు చేయడు. అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో రవితో కలిసిన చేరున్నాడు. భాగ్యస్థానంలో రవితో కలిసిన చేరు 3rd హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ ఫారిన్. అలాగే 9th హౌస్ లార్డ్, 3rd హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్ కలిసి 9th భావంలో ఉండడం వల్ల షార్ట్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ఎక్కువ మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ, బాగా చేస్తారు మీరు. అలాగే తీర్థయాత్రలు, గురువుగారులు, అలాగే పీఠాధిపతులు వాళ్ళందరినీ కలవడము, సందర్శించడము, వాళ్ళ ఆశీస్సులు పొందడము ఎంత అద్భుతంగా ఉందండి. రవిశనులు భాగ్యస్థానంలో ఉండడం వల్ల విద్యరీత్యా, అంటే ఇంజనీరింగ్ విద్యరీత్యా, లేకపోతే డాక్టర్స్ విద్యరీత్యా మీరు విదేశాలు వెళ్ళబోతున్నారు. అయితే మీ వ్యాపారాల రీత్యా విదేశాలు, ఎందుకంటే భాగ్యస్థానం వ్యాపారం కూడా అంటాం కదా. వ్యాపారం ఏంటి? ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఇండస్ట్రీసు, అలాగే కోల్, సింగరేణి అంటాం కదా, సింగరేణి కాలేజ్ కోల్ వాళ్ళకి భాగ్యస్థానం, ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తుండే మీరు కష్టపడి చదువుతున్నారు కాబట్టి కష్టపడి చదువుతారు. భాగ్యస్థానం కాంపిటీషన్ చెప్తాం, ఈ బిజినెస్లో చెప్తుంటాం కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే సిమెంట్ పరిశ్రమలు ఉన్న వాళ్ళకి, ఫార్మా రంగం, ఇలాగా వాళ్ళ వ్యాపార అభివృద్ధికి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా రవిశనులు కనుక అలాగా భాగ్యస్థానంలో ఉంటే రాజకీయ రంగంలో ఎలివేషన్, అంటే మంచి ప్రమోషన్స్ రావడము, రాజకీయంగా కొన్ని పరిస్థితులు ఎదుర్కోవడము, కానీ వాటిల్లో విజయం సాధించడము, కోర్టు రిలేటెడ్ సంబంధించిన సరే లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీరు గెలవడము, ఇక అవకాశాలు రవిశనులు భాగ్యంలో ఉండడం వల్లనే ఉన్నాయి. అలాగే రవిశనులు ఉన్న కాంబినేషన్ వల్ల మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుందండి. ముఖ్యంగా సివిల్ సర్వీస్, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఇందాక చెప్దాం అనుకున్నాను. సివిల్ సర్వీసెస్ కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, అయితే మీరు విద్య రీత్యా ఏ ఎగ్జామ్స్ రాసినా ఆ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా 10th హౌస్లో రాహు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. అంతేకాకుండా బుధుడు నీచ స్థితిలో, మీ రాశ్యాధిపతి బుధుడు 12th హౌస్ లార్డ్ అండ్ 5th హౌస్ లార్డ్ శుక్రుడు రెట్రగేషన్లో ఉండడం వల్ల బుధ శుక్రులకి బలం తక్కువగా ఉంది, కానీ రాహుతో కలుస్తున్నారు. ఉండడం వలన మీకు అక్కడ సేఫ్ అండ్ అయ్యారండి. అంటే రాహు వీళ్ళు ఇచ్చే ఫలితాలు రాహువే ఇస్తాడు, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర రాహువులు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి శుక్ర రాహువులు బాగా పనిచేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మీ మనోభావాలు చెప్పడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత సోదరులు అంటారు కదా, వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ల్యాండ్స్ సంబంధించిన వాటిలోనూ, కళారంగంలోనూ మీరు తపస్వి అంటాం కదా, అలా మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. రాహు దశమంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా కంప్యూటర్స్ ఫీల్డ్ అంటారు సరే, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగుంటుంది. బుధ శుక్రులు కాంబినేషను నీచ స్థితిలో ఉన్నప్పుడు, బలం లేకుండా ఉన్నప్పటికీ రాహు ఉండడం వల్ల మీ ఉద్యోగంలో నిజంగా కొద్దిగా లేట్ అయినా పోయినా ఉద్యోగంలో మీకు వచ్చి తీరుతుందంటే సందేహం లేదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగుంటుంది. భయపడే సంవత్సరం లేదండి, మీకు శని కూడా మారుతున్నాడు ఈ సంవత్సరం, అదే మార్చి నుంచి భయపడే సంవత్సరం లేదు, చాలా బాగుంది. దశమంలో అలా ఉండడం వల్ల, ప్లానెటరీ పొజిషన్ ఉండడం వల్ల
ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి, ఈ ఆడిటర్స్లు అంటారు సార్, ఆడిటర్స్ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. 12వ భావంలో గురుడు కూడా చాలా యోగాన్ని ఇస్తాడండి మీకు. అద్భుతమైన యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. 12th హౌస్ లార్డ్ శుక్రుడు కూడా దశమంలో ఉన్నాడు, పరివర్తనలో ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో చిన్న చిన్న కష్టాలు ఎదుర్కొంటారు. కానీ విజయ పరంపరలతోనే మీరు ఉంటారన్న సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారండి. అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలగడమే కాకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారన్నలో సందేహం లేదు. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా పర్వాలేదండి, బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మిమ్మల్ని గురుడు కాపాడుతారు కదా, సర్వరక్షగా ఉంటాడు గురుడు. 11th డేట్లో చంద్రుడు 11th and 12th మీ రాశిలోనే ఉండడం వల్ల చక్కగా మీకు ఫేస్లో కళ ఉండడము, మీరు ఏ పని చేసినా అభివృద్ధికరంగా ఉండడము, సక్సెస్ అవ్వడము, కష్టపడము మీకు అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్గా కొద్దిగా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ క్లిష్ట పరిస్థితులు అనగానే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 2nd హౌస్ లార్డ్ మీకు అష్టమ స్థానంలో గడిపోవడం వల్ల, శని కూడా ద్వితీయ భావం చూడడం వల్ల, అంటే కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందలేకపోవడమో జరుగుతుంది. అయినా మీకు గురుడు లేడా అద్భుతంగాను యోగిస్తాడు, లాభంలో ఉన్న గురుడు. తర్వాత మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. ఈ నెల 15, 16, 14, 15 తారీఖుల్లో 3rd హౌస్లో కేతుతో కలిసి చంద్రుడితో కలిసిన గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగుంది. అంటే మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి బాగా ఉండడము, 14th and 15th డేట్స్లో శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉండడము, పట్టుదల, మీకు ఎక్కువ పట్టుదల ఎక్కువ అండి. కార్యరంగంలో ఏ పని చేయాలన్నా పట్టుదలతో, కార్యదీక్షతో, పట్టుదలతో చేయడము, ధైర్యంగా ఉండడము, అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ తోబుట్టువులకు కానీ ధైర్యం ఇవ్వడము, నేనున్నాననే భరోసా ఇవ్వడము, అది చాలా బాగున్నాయి. అంతేకాకుండా వాహన యోగం కలగడానికి అవకాశాలు మీ రాశి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. పంచమ స్థానాన్ని కూడా గురుదృష్టి ఉండడం వల్ల మీ పుత్రిక సంతాన యోగము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు మీ పుత్రులు కూడా సక్సెస్ అవుతారు. పుత్రికలు కూడా మీ సంతానం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని పరిస్థితులు అంటే ఆపర్చునిటీస్ అంటే సరే తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా గురుదృష్టి ఉంది కాబట్టి మీ ఎటువంటి అవరోధాలు ఏర్పడ్డా సక్సెస్ఫుల్గా ఉంటారు. 7వ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల భార్యాభర్తల విషయంలో వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ అంటారు కదా, వాళ్ళ లైఫ్ జర్నీ చాలా బాగుంటుంది. అంటే ఇంతకుముందు కొద్దిగా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అలా ఏం ఉండవు. భార్యాభర్తలు అనురాగంగాను ఆప్యాయంగాను కలిసి ఉంటారు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరగబోతున్నాయి. మంచి మంచి వేడుకలు జరగబోతున్నాయి. మీ వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అష్టమ స్థానంలో రవితో కలిసిన శని, మీరు ఎంతో కష్టపడతారు, ఎంతో ఆలోచిస్తారు, కానీ మీ ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు శ్రద్ధ తీసుకోరండి. మీ ఆరోగ్య విషయంలో ఈ వారంలో కనీసం ఈ వారమైనా శ్రద్ధ తీసుకోండి. టేక్ అంటే ఆరోగ్య విషయం శ్రద్ధ ఉండాలి. రవిశనులు అష్టమ స్థానంలో మంచివాళ్ళు మాత్రం కాదండి. అంటే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడానికి, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో, కోర్టు సంబంధించిన వాటిలో కొన్ని కేసులు అటువంటి సంబంధించిన విషయాల్లో కొద్దిగా మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. సూర్య భగవాన్ ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలు ఈ 3 చేసుకున్నా, ఈ 3 కొన్ని చేసుకున్నా సరే ఇటువంటి అష్టమ స్థానంలో ఉన్న దోషం పరిహారం అవుతుంది. కానీ మీకు భాగ్యంలో రాహు ఉన్నాడు, అలాగే బుధ శుక్రులు కూడా ఉన్నారంటే బుధ శుక్రులకి అంత బలం లేదు, రాహు ఉన్నాడు. సో ఏమవుతుందంటే భాగ్యస్థానంలో ఉండడం వల్ల విదేశాలకి చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా వెళ్తారు మీరు. భాగ్యస్థానంలో రాహు మంచివాడు. అంటే బుధ శుక్రులు కాంబినేషన్ ఉన్నప్పటికీ కూడా రాహు జలతత్వ రాశిలో ఉండడం వల్ల విదేశాలు వెళ్ళడము, దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, మీరు గెలుస్తారు, సక్సెస్ అవుతారు. కానీ దశమ స్థానాన్ని శని చూడడం వల్ల కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే మీరు ఏ ఉద్యోగంలో ఉన్న గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నా సరే కొన్ని మీరు విపత్కరమైన పరిస్థితులు అంటారు సరే, అంటే కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు మీ పై బాసుల చేత కానీ, లేకపోతే మీ తోటి పని వారి చేత కానీ మీరు కొద్దిగా చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి, ఉద్యోగ భద్రత లేకుండా ఉండడానికి, ఉద్యోగులు కొన్ని పరిస్థితులు పోవడానికి అవకాశాలు ఉన్నాయి.
కానీ భయపడాల్సిన అవసరం లేదండి. శనీశ్వరుడికి పూజ చేయడం వల్ల, శనికి ఇష్టమైన వాడు శివుడికి అభిషేకాలు చేసుకోవడం వల్ల, వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల వీటి నుంచి మీరు బయటపడతారు. అంతేకాకుండా మీ మెయిన్ దశ బాగుంటుంది కదండి. ఇప్పుడు గోచార రీత్యా అనేది అందరికీ మాత్రం చెప్పడం కాదు, తెలుసుకోవడం మాత్రం చెప్తున్నా. ఏదైనా గురుడు లాభంలో ఉన్నాడు కదా, మంచి సక్సెస్ఫుల్గా ఉంటాడు. 11వ భావంలో గురుడు, భాగ్యంలో రాహు, అలాగే శుక్రుడితో కలిసిన శుక్రుడు గురు శుక్రుడు పరివర్తన యోగంగానే ఉంటుందండి. మీకు లాభంలో గురుడు మీకు చాలా యోగాన్ని ఇస్తాడు, వ్యాపారాభివృద్ధిని కలిగిస్తాడు, చక్కని సంతానాన్ని ఇస్తాడు, ధనవృద్ధి కలిగించేది చేస్తూ ఉంటాడు. నేమ్ అండ్ ఫేమ్, మీ మాటకి విలువ ఎక్కువ పెంచడము, ఇవన్నీ గురుడు లాభంలో ఉన్న గురుడు ఇంకా బ్రహ్మాండంగా చేస్తుంటాడు. డబ్బులకి లోటు లేకుండా కాపాడుతుంటాడు. కుజుడు మీకు అంత మంచివాడు అంటే మీకు అత్యంత రాజయోగకారకుడు కదా. ఆయన 12వ భావంలోకి వెళ్ళిపోయాడండి. ఒక విధంగా చెప్పాలంటే మీకు కుజుడు 6వ ఇంటి వాడు కూడా అయ్యాడు. 10th హౌస్ లార్డ్ కూడా 6వ ఇంటి వాడు, 6th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. కుజుడు 12వ భావంలో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. కొద్ది ఖర్చులు అధికంగా ఉండడము, చిన్న చిన్న యాక్సిడెంట్ జరగడము, చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉండడము, ఎక్కువగా సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా పరిస్థితులు అంటే వాళ్ళ భూములు అమ్ముడుపోలేకపోవడము జరుగుతుంది. ఓ పక్కన అష్టమ స్థానంలో రవి, శనులు, 12వ భావంలో కుజుడు, ఈ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలోనూ మీ ఆరోగ్య పరిస్థితి విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే సూర్య భగవాన్ ఆరాధన, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం, శనీశ్వరుడిగా పూజలు, అలాగే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణాలు చేయించుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ వారం రోజులే కాకుండా మీకు లైఫ్ మొత్తం కూడా మీకు మంచి ప్రగతి పదంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి అలాగే సప్తమాధిపతి అనేటువంటి రవిశనులు కలిసి 7వ భావంలో ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటేనంటే మంచివాడు కాదు, కానీ లగ్నాధిపతి సప్తమాధిపతి కలిసే వివాహ వేడుకల్లో మీకు తెలిసిన సంబంధం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం అవ్వడానికి, వివాహం ఆలస్యం అవ్వడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన సొమ్ము, ధనము మీకు అన్నీ వచ్చి తీరతాయి. ఎందుకంటే కుజదృష్టి 2వ భావానికి ఉండడము, గురుదృష్టి ఉండడం వలన, 2nd హౌస్ లార్డ్ కూడా మీకు బాగుండడం వలన ధనయోగం మీకు ఉంటుంది. కుటుంబంలో సఖ్యత, అభివృద్ధి, ఆదరణ ఎక్కువ మీకు. అలాగే గాయకులకు కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళు చక్కగా పాటలు పాడుతూ మంచి సంగీత సాధన చేసుకుంటూ అద్భుతంగా ఉంటారు. సంగీతంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అద్భుతంగా ఉంది. ఏదేమైనా మీకు బాగా వాగ్దాటి ఎక్కువ ఉంది. అందుకనే మీ దాంట్లో యాస్ట్రాలజర్స్ కూడా చాలామంది ఉంటారు, జాతకాలు చెప్పేవాళ్ళు సింహరాశిలో వాళ్ళకు కూడా ధనయోగము అలాగే వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 2వ భావంలో ఉన్నటువంటి కేతుతో కలిసిన చంద్రుడికి గురుదృష్టి ఉండడమే కారణం. అలాగే గురుదృష్టి కూడా 4th భావం ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ. శని చూస్తున్నప్పటికీ కూడా గురుదృష్టి ఉంది కాబట్టి ఎక్కువగా మీరు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి చెప్పుకుందాము, వాళ్ళకి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, కానీ ధనయోగం మాత్రం వచ్చి తీరుతుంది. అలాగే విద్యలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు, విద్యలో సక్సెస్ అవుతారు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి, మెడిసిన్స్ వాడతారు, కానీ ఆవిడ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉండడం వల్లనే. అలాగే పుత్ర సంతాన యోగము మీకు ఉన్నది ఈ వారంలో, కొంతమందికి ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంటే ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు సినిమా రంగంలో ఉన్న, టెలివిజన్ రంగంలో ఉన్న మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ. ఎందుకంటే కుజుడు దృష్టి మీకు 5వ స్థానానికి ఉండడం వల్లనే. అంతేకాకుండా మీకు ఈ మీకు రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సార్, రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధికరంగా ఉండడము, అలాగే స్పెక్యులేషన్లోను, స్టాక్ మార్కెట్లోనూ కలిసి రావడము ఈ వారం రోజుల్లో మీకు జరగబోతున్నాయి. అదేకాకుండా 7వ స్థానంలో అంత అద్భుతం అంటే 7వ స్థానంలో రవిశనులు అంత అద్భుతంగా మాత్రం ఏం లేరు, చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు భార్యాభర్తల విషయంలో మాత్రమే. అలాగే బిజినెస్లో కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి 8వ స్థానంలో బుధుడుతో కలిసిన, శుక్రుడితో కలిసిన రాహు మంచివాళ్ళ కాదు కదండి, కాదు. ఎందుకంటే అష్టమంలో బుధ శుక్రులు కాంబినేషన్ అంత అద్భుతంగా కాదు. శుక్రుడు కూడా 8వ స్థానంలో నీచస్థితిలోకి వెళ్ళిపోయాడు. నీచస్థితిలో అంటే వక్రగతిలో వెళ్ళిపోయాడు కాబట్టి మీ ఒక వే ఆఫ్ థింకింగ్ మారిపోతూ ఉంటుంది. చెడు అలవాటు, చెడు ప్రభావము, చెడు సావాసం అంటాం కదా, అటువంటి వాటిల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అష్టమంలో శుక్రుడు, అష్టమంలో రాహు మంచివాడు కాదు. అష్టమంలో బుధుడు ఉన్నాడు, ద్వితీయ లాభాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోతే ఇంకేముందండి, డబ్బులు లేకుండా ఉంటారు మీరు. దాని ఫైనాన్షియల్ స్టేటస్ చాలా కష్టంగా ఉంటుంది మీకు.
కానీ గురుదృష్టి సప్తమం ద్వితీయ భావం ఉంది కాబట్టి మీకు వస్తుంది, డబ్బులు వస్తాయి. కాకపోతే ద్వితీయాధిపతి బుధుడు అంత అద్భుతంగా లేరు. ఏదేమైనా మీరు పుణ్యక్షేత్ర దర్శనం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాలు వెళ్ళడానికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. స్టాంపింగ్ అవ్వలేకపోవడము, H1B వీసా రాలేకపోవడము, ఇటువంటివన్నీ కూడా కర్కాటక సింహరాశి వాళ్ళు మాత్రమే ఎదుర్కొంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే సింహరాశి వారికే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫారిన్లో వెళ్ళడానికని, ఫారిన్లో ఉద్యోగాలు పోయి వెనక్కి వచ్చేయడము ఉంటారు కదా కొంతమంది. వాళ్ళు ఎక్కువగా సింహరాశి వాళ్ళు అయి ఉంటారు. అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సింహరాశి వాళ్ళని తక్కువగా అంచనా వేయడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళకి దశమ స్థానంలో గురుడు, లాభంలో కుజుడు వాళ్ళకి రక్షగా ఉంటారు. ఏదేమైనా శని సప్తమ స్థానంలో, రవిశని సప్తమంలో ఉన్నా, అష్టమ స్థానంలో 3 గ్రహాలు ఉన్నా సరే మీకు రాజయోగకారకుడు గురుడు దశమంలో ఉండడము, లాభస్థానంలో రాజయోగకారకుడు కుజుడు మీకు లాభంలో ఉండడమే మంచి అదృష్టం అండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. దశమంలో ఉన్న గురుడు చాలా యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి, ఇలా ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీకు ఉద్యోగంలో భద్రత లేకపోయినా సరే ఉద్యోగ భద్రత వచ్చి తీరుతుంది. ఒక ఉద్యోగం పోయినా సరే ఉద్యోగం మరి ఎదురుగా రెడీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుడు కాపాడుతాడు. ఎక్కడ ఏ రంగంలో ఉన్నా సరే గురుడు కాపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి చాలా బాగుంటుంది. అలాగే ఆస్ట్రాలజర్స్ దాంట్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకి గురుడు, దశమ గురుడు బ్రహ్మాండంగా ఉంటాడండి. సామాన్యమైన ఫలితాలు ఏమో బ్రహ్మాండంగా ఇస్తాడు. కుజుడితో కలిసిన చంద్రుడు 9th and 10th డేట్స్లో లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు మాటల అత్యంత రాజయోగకారకుడు, భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే మీ నాన్నగారికి బ్రహ్మాండంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకున్న దానికంటే లాభాలు ఎక్కువ సంపాదిస్తారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కుజుడు కారకత్వం కదా, అద్భుతంగా వాళ్ళకి ఉద్యోగాలు పోతాయని భయపడాల్సిన అవసరం లేదు. పోయినా కూడా వెంటనే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. మీ మెయిన్ దశలు ఉన్నాయి కదండి, మీ మెయిన్ జాతకంలో అది కాపాడుతూ ఉంటుంది. ఈ గోచారం అంటే చాలా సింపుల్గా మనం చెప్తాం అంతే, అంటే మీకు తెలుసుకోవడం కోసం. ఏదేమైనా రక్షగా గురు కుజులు ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ప్రతి పనిలోనూ మీరు ముందంజలో ఉండండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు పూజించడం వలన, అలాగే సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేసుకోవడం వలన, శనీశ్వరుని పూజలు అభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా వివాది శుభకార్యాలు మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఉంటాయి. కన్యారాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని గురుడు, కుజచంద్రులు రక్షగా ఉంటారు మీకు. ఏదైనా మీ రాశికి గురుదృష్టి ఉండడం వలన, మీ రాశిలో కేతు ఉన్నప్పటికీ చంద్రుడితో కలిసి ఉన్నాడు, లాభాధిపతితో కలిసి 15వ తారీఖు ఉన్నాడు. వలన గురుదృష్టి ఉండడం వలన 3 గ్రహాలు మీ రాశికి ఉండడం వలన సేఫ్గా ఉంటారు. ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. ముఖ్యంగా ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అంటే ఆర్థిక పరిస్థితి కొద్దిగా చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీరు ధనయోగం ఉంటుంది. ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారో నేను చెప్పడం కారణం ఏంటంటే శుక్రుడు వక్రగతిలో ఉండడమే కారణం. శుక్రుడు వక్రగతిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే శుక్రుడు బలం తగ్గిపోవడం వల్ల, సెకండ్ హౌస్ లార్డ్ అవడం వల్ల కుటుంబంలోనూ మీ ఆర్థిక పరిస్థితుల్లోనూ చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఏదేమైనా సాధారణంగా మీరు ప్రయాణాలు చేయడానికి, ఎక్కువగా మీ తోబుట్టువులన్నీ కలవడానికి అవకాశాలు ఎక్కువ. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. బహుశా ఈ వారంలో మీరు ఇళ్ళు కొనుక్కోవడమో, భూములు కొనుగోలు చేయడమో జరుగుతుందండి. అలాగే మీ విద్యలో కూడా బాగా రాణిస్తారు. పంచమ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ. అలాగే మీ పుత్రులకు కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. పుత్రికలు మీ సంతానానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదో ఉన్నా సరే వాళ్ళకి మంచి జరుగుతుంది. మీ జాతకం వలన సంతానం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రేమగా ఉంటారు, ఎఫెక్షనేట్గా ఉంటారు, ప్రతి పనులను ముందంజలో ఉంటారు. అంతేకాకుండా గురు ప్రభావం పంచమస్థానం ఉండడం వల్ల సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కన్యారాశి వాళ్ళకి సాహిత్య రంగంలో ఉంటారు సరా. అలా వాళ్ళకి సంగీత సాధన చేసే వాళ్ళకి, సంగీతంలో తమన్ గారు, కోటి గారు అందరూ ఉంటాం కదా, అలాగే సంగీతం ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు కదండి. సంగీత సాధనలో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటాం కదా, మణిశర్మ గారు, మనకి సరదా చెప్తాను అనుకోండి. వాళ్ళకి ఏంటంటే పంచమస్థానం స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి వాళ్ళ మెయిన్ జాతకంలో ఉంటుంది అనుకోండి. అలా వాళ్ళన పంచమస్థానానికి స్ట్రాంగ్గా ఉండడం వలన, పంచమాధిపతి కూడా బాగుండడం వలన వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయండి. నేమ్ అండ్ ఫేమ్ రావడము, ప్రైజెస్ రావడము,
అలాగే ఎదురు వాళ్ళకి సహాయ సహకారాలు చేయడము ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్లో మీకు బాగా లాసులు తక్కువ, ఫైనాన్షియల్ స్టేటస్ బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అంత మాత్రాన నేను స్టాక్ మార్కెట్ పెట్టండి ఆడండి అని చెప్పను. మీకు అత్యంత అద్భుతం కారణం ఏంటంటే రవితో కలిసిన శని యోగం అండి. ఈ ఇద్దరు చాలండి మీరు జాతకానికి. ఎందుకంటే ఇద్దరు చాలు ఎందుకు చెప్తున్నానంటే 12th హౌస్ లార్డ్ రవి 6వ భావంలో ఉండడం వల్ల, 6th హౌస్ లార్డ్ శని 6th హౌస్లో ఉండడం వల్ల, 6th హౌస్ లార్డ్ శని 6th హౌస్లో ఉండడం వల్ల, శని ఉండడం వల్ల హర్షయోగాన్ని ఇస్తాడు. విపరీత రాజయోగాన్ని కూడా ఇస్తాడు. రవిశనులు విపరీత రాజయోగము, శని హర్షయోగము ఇవ్వడం వలన అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి. ముఖ్యంగా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా చదువుతున్నారు, ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో సివిల్ సర్వీసెస్ కానీ ఏదేమైనా చేయండి, ఎంత హై పొజిషన్లో అయినా సరే, అంటే ఎంత హై పొజిషన్ అంటే ఎటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు అంటారు సరే, వాటికి కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 వాటికి కానీ మీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను, అందరికీ చెప్తానండి ఆడవాళ్ళు కూడా. ఎందుకంటే రవిశనులు 6వ భావంలో సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, మంచి పట్టు అద్భుతంగా ఇస్తారు. శని విపరీతంగా రాజయోగం చేయడంలో శని తర్వాత రాహు, శని తర్వాత మిగతా ఎవరైనా అద్భుతంగా 6వ భావంలో శని మంచి రాజయోగకారకుడు. అంతేనా మీకేనా? మరి రాజకీయ నాయకులకు లేదా? రాజకీయ రంగంలో కూడా మంచి పదవులు వాళ్ళకి నిజంగా గ్రేట్ అండి. పదవులు రావడము, అలాగే ప్రజాదరణ పొందడము, వాళ్ళ మాట విలువ ఎక్కువ ఉండడము, మాటకి విలువ ఎక్కువ ఉండడము జరుగుతుంది. అంత అద్భుతంగా ఉంది. వాళ్ళు కొంతమంది అయితే లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు సంబంధించిన వాటిలో కేసులు ఉంటే సక్సెస్ అవుతారండి. శుభవార్తలు ఉంటారు. ఫేవరబుల్గా వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. రవిశనుల వల్లనే కదండి మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా, సివిల్ సర్వీసెస్ రాసినా, విదేశాలకు వెళ్ళాలి, స్టాంపింగ్ కావాలన్నా విదేశాలకు వెళ్ళిపోతుంటారు. అలాగే ప్రతి పనులు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా మీ మామయ్యలకి విషయం చెప్పడానికి మర్చిపోయాను. మామయ్యలకి మేనమామలు చాలా బాగుంటారండి మీకు. పైగా రోగ భయము, రుణ భయము, ఏం శత్రు భయము ఏమీ ఉండవు. చక్కగా ఆరోగ్యవంతులుగా అదృష్టవంతులుగా శని కాపాడుతూ ఉంటాడు. గ్రేట్. ఈ నెలాఖరు వరకే, 30వ తారీఖు వరకే శని మీకు రాజయోగాన్ని ఇచ్చేది. సరే, ఏదేమైనా తర్వాత మనం చూసుకుందాం. తర్వాత 7వ స్థానంలో రాహు బుధ శుక్రులు కాంబినేషన్ తప్పు కదా. ఎందుకు తప్పు అంటున్నానంటే కేంద్రాధిపత్యం వచ్చిన బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు బలం లేకుండా వక్రగతిలో ఉండడము, రాహు ఉండడం వల్ల భార్యాభర్తల విషయంలోనూ మీరు చేస్తున్న వ్యాపారాల్లోనూ కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటారు. అలాగే బుధ శుక్రులు కాంబినేషన్ వల్ల కొంతమందికి మాత్రము భూయోగము, సినిమా రంగంలో కలిసి రావడం జరుగుతుంది. అది ఉంది, అదృష్టం ఉంది, అదొకటి ఉంది. కానీ మీకు అష్టమ స్థానాన్ని శని చూడడం వల్ల ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ అష్టమాధిపతి లాభంలో ఉన్నాడు కదా, అంటే అవుతుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే దాన్ని ధీటుగా ఎదుర్కొని ఆరోగ్యవంతులుగా తయారైపోతారన్న సందేహం లేదు. అంతేకాకుండా మీకు కలిసి వచ్చే అంశం ఏంటంటే తలవంతలమ్మకు వచ్చే ధనయోగం మీకు బాగా ఉంటుంది. బహుశా అడ్రస్ కొడతారని చూడండి. గురుడు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో గురుడు, దశమంలో కుజుడు సరిపోరా మీకు? చాలదా ఈ కుజుల కాంబినేషను? అలాగే రవిశనుల కాంబినేషన్ చాలదా? ఎంత అద్భుతం అండి. గురుడు భాగ్యంలో ఉండడం వలన మంచి యోగాన్ని ఇవ్వడము, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, అనేక రకమైన పనుల రీత్యా విదేశాలు వెళ్తారు మీరు. అలాగే గురు ప్రభావం అందరూ వెళ్ళిపోతారండి కాదు, వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి వాళ్ళ ఉద్యోగాలు రీత్యా చదువుకున్న విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి వాళ్ళకి, అంతే తప్ప అందరికీ సామాన్యం కాదు. బట్ ఏంటంటే గురుడు సామాన్యవాడు కాదు, 7వ భాగ్యంలోడు కాబట్టి వ్యాపార అభివృద్ధి, భార్యాభర్తల అనురాగము, చక్కటి వివాది వేడుకలు జరగడానికి అవకాశాలు మీ ఇంట్లో ఉన్నాయి. భాగ్యంలో ఉన్న గురుడు విద్యా సంస్థల్లోనూ బాగా డెవలప్ చేస్తాడండి. మీ వ్యాపారాలు బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి బాగా వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ. వస్త్ర వ్యాపారులకి బంగారం, వెండి వ్యాపారాలు బాగా అభివృద్ధి ఉంటాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు మీరు చేయబోతున్నారు. గురువుగారుల్ని, పీఠాధిపతుల్ని సందర్శించడము, వాళ్ళతోటి విదేశాలకి అయితే తీర్థయాత్రలు చేయడము జరగబోతోంది. మీ నాన్నగారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఆరోగ్యరీత్యా చాలా బాగుంటారు. కుజుడు దశమంలో ఉన్నాడు. దశమ కుజుడు రాజయోగకారకుడు అండి. కొంతమంది చెప్పండి దశమంలో కుజుడు ఏంటి? రాజయోగకారకుడు అంటే దశమంలో కుజుడు దిగ్బర్తంలో ఉంటాడు, చంద్రుడితో కలిచాడు. చంద్రమంగళ యోగం. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెలరేగిపోతారు, అద్భుతంగా ఉంటారు, వాళ్ళకి తిరుగు లేకుండా ఉంటుందన్నమాట. కన్యారాశి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ భూములు అద్భుతంగా అమ్ముడుపోవడానికి అవకాశాలు ఉన్నాయి.
దశమ కుజుడు ఉండడం వలన ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, లేకపోతే ఒక ఊరికి, లేకపోతే ఒక 10 మందిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళకి. గ్రామాధికారి అని అంటాం సరే, అలాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పచ్చు. దశమంలో కుజుడు అద్భుతంగా కదండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తానండి, మీకు ఉద్యోగం కొంచెం ట్రై చేస్తారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో, మీకు సక్సెస్ అవుతారు. అంటే రవి, శనులు, గురుడు, కుజుడు వీళ్ళు సరిపోరా, 4 గ్రహాలు స్ట్రాంగ్గా మీకు మీ లగ్నాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి అద్భుతంగా ఏ పనైనా సరే అవలీలగా సాధించేస్తారండి మీరు, అందులో డౌటే లేదు. కన్యా రాశి వాళ్ళకి ఒక్క బుధ, శుక్ర, రాహువులు సప్తమ స్థానంలో ఉండడం చిన్న ప్రాబ్లం అయినప్పటికీ మీకు మిగతా 4 గ్రహాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి, ఇంక్లూడింగ్ చంద్రుడితోటి. చంద్రమంగళ యోగం ఏర్పడడం వల్ల భూములు, ఆదాయము, మీకు ముఖవర్చస్సు పెరగడము, విదేశాలకు వెళ్ళడము, సంపదలు ఉండడము, ఆభరణ యోగము, వస్త్రాలు, ఇవన్నీ అంటాం కదండి, అది రెగ్యులర్గా ఉండేవి కదా, మీకు ఉంటాయి. సర్వసాధారణంగా మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఉంది కాబట్టి మీరు బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, డెవలప్ అవుతున్నారు కూడా. మీరు ముఖ్యంగా పూజించాల్సిన దేవుడు అమ్మవారు, దుర్గా అమ్మవారు కానీ, లలితా సహస్రనామాల అమ్మవారు కానీ, అలాగే అన్నపూర్ణాదేవి, కాశీ క్షేత్ర అన్నపూర్ణాదేవిని పూజించడం వలన అద్భుతంగా మీకు బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తులారాశి వారికి ఈ వారం కూడా బాగుంది. కుటుంబ వృద్ధి, కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడము, అలాగే ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉండడము. కానీ కష్టాలు ఎదుర్కొంటారండి, ఎందుకంటే శని దృష్టి కూడా మీకు ద్వితీయ భావం చూడడం వలన డబ్బులు రావడానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ గురుడు కూడా చూస్తాడు కాబట్టి డబ్బులే వచ్చి తీరడం కదండి, అనేక రకాలుగా మీ వృద్ధికరంగా ఉంటుంది. కాకపోతే మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడము, బెట్టింగ్స్ కాయడము, లేకపోతే కొద్దిగా ధైర్యంగా ఉండడము, ప్రయాణాలు చేస్తూ మీ తోబుట్టులు కలవడము జరుగుతుంది. వాహన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా విద్యలో మీకు బాగా రాణిస్తారు. మీ అమ్మగారి యొక్క ఆరోగ్య పరిస్థితి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ గురు ప్రభావం వలన ఆవిడకి కానీ, మీ నాన్నగారికి కానీ, అంటే అమ్మగారికి చెప్పాలి, వాళ్ళకి బాగుంటుంది. ఈ వారంలో వ్యవసాయదారులు కూడా పంటలో నష్టం రాకుండా వాళ్ళకి అభివృద్ధికరంగానే ఉంటుందని సందేహం లేదు. పైగా రవిశనులు పంచమ స్థానంలో అంత గ్రేట్ కాదండి. ఎందుకంటే రవిశనులు పంచమంలో ఉన్నారంటే, పంచమ స్థానంలో రవి ఉన్నాడంటే పుత్రిక సంతాన యోగం ఉంటారు. శని కూడా ఉన్నాడు కాబట్టి పుత్రిక సంతాన యోగము. రవి కూడా ఉన్నాడు కాబట్టి పుత్రుడు ఖచ్చితంగా ఉంటాడండి. ఇంకా చెప్పాలంటే దేవుడి యొక్క ప్రభావం వలన, మీరు చేసేటువంటి పూజల వలన సంతానం కలుగుతారు. అంతేకాకుండా రవిశనులు పంచమస్థానంలో ఉండడం వలన కొద్దిగా మీకు ప్రేమాభిమానాలు ఎక్కువ, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ అవరోధాలు ఎదుర్కొంటారు. అది చిన్న ఇబ్బంది ఉంది. కానీ మీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు రావడానికే అవకాశం ఎక్కువ. ఏదేమైనా బుధ, శుక్ర, రాహువులు మాత్రం 6వ భావంలో ఉన్నారండి. అవి లగ్నాధిపతి 6వ భావంలో మంచివాడు కాదు. శుక్రుడు అయ్యి నీచ స్థితిలో ఉన్నాడు, అంటే రెట్రోగ్రేషన్లో ఉన్నాడు. బుధుడు రాజ్యకారకుడు, 9th హౌస్ లార్డ్, ఆయనకి బలం లేదు. రాహు ఒక్కడే మీకు బాగున్నాడు. సో రాహు ప్రభావం వలన రాహు ఒక్కడే మంచి చేస్తాడు 6వ భావంలో. మంచి చేయడం అంటే ఏంటి? మీ మేనమామలకి బాగుండము, కొద్దిగా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడిపోవడము, శత్రువులు అనేవాళ్ళు లేకుండా అద్భుతంగా దూసుకుపోవడం అంటారు కదా, అటువంటివి మీకు ఉంటాయి. ఏదైనా భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లోనూ, 8వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉన్నాడు అంటే ఏంటి? గురు శుక్రులు అన్నమాట. 6వ ఇంటి వాడు గురుడు 8వ ఇంట్లో ఉండడం, 8వ ఇంటి వాడు శుక్రుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల విపరీత రాజయోగం ఖచ్చితంగా ఉంటుంది. రాజయోగం అంటే ఏంటి? మీకు మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్లో సక్సెస్ అయిపోతూ ఉంటారు. మీరు మంచి డెవలప్మెంట్స్ ఉండడము, ఎదురు లేకుండా ఉండడం జరుగుతుంది. పైగా అష్టమ స్థానంలో రాహు కొంతమందికి లా రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సారా, కోర్టు కేసులు అనేవి ఉంటాయి, వాళ్ళకి గెలుస్తారు. అంటే ఫేవరబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురు ప్రభావం ఉంది కాబట్టి తలంపుకు వచ్చే ధనయోగం ఉంటుందండి. బాగా డబ్బులు మీరు అంటే మీరు సంపాదించింది కాకుండా ఉంటాయన్నమాట. ఏదేమైనా సప్తమాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యుడు మంచివాడా? కుజుడు మంచివాడు కాదు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. చంద్రమంగళ యోగానే ఇస్తుంటాడు. కానీ మీకు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, విదేశాలు వెళ్ళడము, భిన్నతమైన విద్య రీత్యా విదేశాలకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా కుజచంద్రుల కాంబినేషన్ వలన భాగ్యంలో ఉన్నారు కాబట్టి తీర్థయాత్రలు చేయడము, గురువుగారులను కలవడము, పీఠాధిపతులను కలవడము, గంగా స్నానాలు చేయించడం కూడా కుజుడి వల్ల ప్రభావం జరుగుతుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా
వాళ్ళకి మంచి కలిసి వచ్చే కాలము. ఏదైనా ఉద్యోగంలో కూడా మీకు 11th భద్రత ఉందండి, మంచి యోగవంతంగానే ఉంటుంది. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఏదేమైనా తులారాశి వాళ్ళకి 12వ భావంలో కేతువుతో కలిసి చంద్రుడికి గురుదృష్టి కుజదృష్టి అద్భుతం కదండి. అంటే ఏంటి అంటే సన్మానాలు జరుగుతూ ఉంటాయి, విదేశాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ సన్మానాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మంచి మంచి వాటికి మాత్రమే మీరు ఖర్చులు చేస్తూ ఉంటారు. అంటే గోపురాలకి, అలాగే అన్నదానానికి, అట్లాగా మీరు మంచి మంచి వాటికి, గోదానానికి, గోవులు సంరక్షణ వాటికి, అట్లాగా చెరువులు బావులు తవ్వించడానికి, ఇట్లా మీకు స్తోమతను బట్టి మీరు కొన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. గురుదృష్టి కుజదృష్టి కేతు ఉందంటే చాలా సామాన్యం కాదండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీ జాతకంలో ఉన్నాయి. మంచి యోగాన్ని ఇస్తుంది ఉన్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారే. అమ్మవారిని పూజించడం వలన చాలా రకాలుగా, అన్ని రకాలుగా మీకు యోగం కలగబోతుంది. అందున అన్నపూర్ణాదేవిని, కాశీ అన్నపూర్ణాదేవిని స్తుతించడం వలన, ఆవిడని కొలవడం వలన, అలాగే కాలభైరవాష్టకం చదవడం వలన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని అధిరోధించి, అంటే వాటిని దాటి మీరు బాగా డెవలప్మెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు కాశీ అన్నపూర్ణ అమ్మవారిని పూజించడం సర్వదా శ్రేష్టము. వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగానే ఉందండి. అంటే మీ రాశినే గురుడు చూడడం వల్ల, గురు దృష్టి ఉండడం వల్ల, ఈవెందో శని దృష్టి ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి సేఫ్గా ఉంటారు. మీకు రావాల్సినటువంటి ధనయోగంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోరు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి ఉండే గురుడు 7వ స్థానంలో పర్ఫెక్ట్గా మిమ్మల్ని చూడడమే కారణం. మిమ్మల్ని అంటే మీ రాశిని చూడడమే. అలాగే సంపదల విషయంలో కూడా కుజుడు దృష్టి ఉంది కాబట్టి మీకు సర్వదా సంపదలు వస్తూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు కలుగుతూనే ఉంటాయి. కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. మీ తమ్ముళ్ళని కలుస్తూనే ఉంటారు. మీ వే ఆఫ్ థింకింగ్ మారుతూనే ఉంటుంది. అలాగే మీరు భరోసా ఇవ్వడానికి, అంటే భరోసా మీ తమ్ముళ్ళకి కానీ మీ స్నేహితులు కానీ ధైర్యాన్ని నూరు పోస్తూ ఉంటారు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇక్కడ అర్ధాష్టమ శని 4th భావంలో రావి మంచివాడు కాదండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, తెలియదే ఉంది, చాలా 2.5 సంవత్సరాల నుంచి మీరు బాధపడ్డ కాదు, మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే 4th భావంలో ఈ రవిశని కాంబినేషను మీ నాన్నగారి మధ్యలోనూ మీకు మీ నాన్నగారికి కానీ, అయితే మీ తల్లిగారికి మీకు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ తల్లిగారికి మీ తండ్రి గారికి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. వాళ్ళకి ఆరోగ్య పట్ల కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటారు కాబట్టి మీ పేరెంట్స్ విషయంలో మీరే శ్రద్ధ వహించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వారం రోజులేనా జీవితాంతం కూడా. సరే మీకు తెలియదు కాదండి. సరే ఈ విధంగా చూసుకుంటే రవిశనుల కాంబినేషన్ కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండానండి రైతులకు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. వాళ్ళకు కూడా నిరాశ నిస్పృహ ఎదురవుతూనే ఉంటాయి. కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా మాత్రమే. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలన్నా, గృహాలు కొనుగోలు చేయాలన్నా ఇది ఈ టైం మంచిది కాదు. ఏదైనా పంచమ స్థానంలో బుధ శుక్ర రాహువులు, అంటే బుధ శుక్రులకి అసలు ఎక్కడ బలం ఉందండి. శుక్రుడు పరివర్తనలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు గురుడు. ఏదేమైనా పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల అంటే సర్పదోషం ఏర్పడి ఈ బుధ శుక్రుల కాంబినేషను భగవంతుడికి ఆశీర్వచనం వలన మీ సంతానం కలగడానికి అవకాశం ఉంది. పంచమ స్థానం వలన పుత్రిగా సంతాన యోగం కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీ వ్యాపారాభివృద్ధి ఎప్పుడు నిరంతరము సాగుతూనే ఉంటుంది. ఈ వారంలో మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు, మంచి శుభకార్యాలు, వేడుకలు మీ ఇంట్లో జరగబోతున్నాయి. అలాగే మీ భార్యాభర్తల యొక్క అనురాగము, అదృష్టము తోడవుతూనే ఉంటాయి. అష్టమ స్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు మంచివాడా కాదు కదండి. అంటే మీకు 6వ ఇంటి వాడుగా అయ్యాడు. 6వ ఇంటి వాడుగా 8వ ఇంట్లో మంచిదే, కానీ అష్టమంలో కుజుడు తప్పు కదా, తప్పే. కానీ చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో అంటే తలవంతలమ్మగా వచ్చే ధనయోగం ఉంటుంది. ఇది ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. ఏదేమైనా 11, 12 తారీఖుల్లో మీరు విదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు, అయితే దూర ప్రాంతం వెళ్ళడానికి అవకాశాలు, అయితే తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుందండి. ముఖ్యంగా మిల్క్ బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధికరంగానే ఉంటాయి. ఏదేమైనా 10th భావాధిపతి రవి శనితో కలిసి ఉండడము, 10th భావానికి శని దృష్టి ఉండడం వలన మీరు ఉద్యోగాల భద్రత తక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా మీరు పని చేసుకుంటూ ఉండవలసిందే. ఎందుకంటే శని దృష్టి దశమ స్థానానికి ఉంటే డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి ఉద్యోగంలో. అంతేకాకుండా
మీరు కింద స్థాయి నుంచి పై స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి, సూర్య భగవాన్ ఆరాధన చేసే వాళ్ళకి చేస్తే మీకే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు చెప్తున్నానండి, వాళ్ళు బాగా డెవలప్మెంట్ అవ్వాలంటే గాయత్రి జపము, ఆదిత్య హృదయము, శనీశ్వరి యొక్క పూజలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు మంచిగా అంటే బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. డెవలప్మెంట్స్ అంటే ఏంటంటే అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీకు ఒక్క కేతు చాలడానికి 11 భావంలో అద్భుతం కదా. ఎన్ని గ్రహాలు మీకు యోగించట్లేదు అనుకున్నా, నేనున్నాను అనే కేతు ఒక్కడు మీకు మాత్రము 11వ భావంలో ఉండి గురుడి చేత కుజుడి చేత చూడబడుతూ చంద్రుడితో కలిసి ఉన్నాడు. అద్భుతం. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, అంటే ప్రైవేట్ రంగంలో చేస్తున్న ఉద్యోగస్తులకు కూడా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మంచి లాభదాయకంగా ఉంటుంది. అంటే ఉద్యోగాలు రావడము, ప్రమోషన్స్ రావడము, మీ వ్యాపారాల అభివృద్ధికరంగా ఉండడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, ఇలా రకరకాలుగా మీకు కేతువు యోగిస్తూనే ఉంటాడు. ఈ విధంగా మీ రాశికి గురుదృష్టి ఉండడము, 11వ భావంలో కేతు ఉండడం, ఈ రెండు మీకు సర్వదా రక్షగా, శ్రీరామ రక్షగా ఉంటుంది. అందుకనే ఈ వారం రోజులు కూడా మీరు శ్రీరామచంద్రుని కొలవడం వలన శ్రీరాముని యొక్క రక్ష ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది అన్నలో ఏమాత్రం సందేహం లేదు. ధనుర్రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ఆదాయం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సినటువంటి ధనము సకాలంలో మీ చేతికి అందుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య మీకు ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ధనం విషయంలోనూ, అలాగే ఆరోగ్య విషయంలోనూ, అన్నం విషయంలోనూ, ఫుడ్ విషయంలోనూ ఏమాత్రము లోటు ఉండదు. అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా మీకు పిలిచి మరీ అన్నం పెడతారు అనడంలో సందేహం లేదు. అంతేకాకుండా 9th హౌస్ లార్డ్, 3rd హౌస్ లార్డ్ రవిశనులు 3వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం అండి. ధైర్యం, ప్రతి పనులను ముందంజలో ఉండడము, భరోసా ఇవ్వడము, కార్యదీక్ష, పట్టుదల, మీకు అసలే పట్టుదల ఎక్కువ. ఓ పని పట్టువారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా మీరు నిమగ్నమైపోయి పని సాధించి తీరుతారు. అలాగే మీ తోబుట్టువుల విషయంలో మీరు వెనకాడరు, వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూనే ఉంటారు, ఫైనాన్షియల్గా కూడా అన్ని రకాలుగా. అలాగే 3వ భావంలో రవిశనులు ధైర్యం ఇవ్వడము, భరోసా, మీ మీ ఫ్రెండ్స్కి కానీ, మీ తమ్ముళ్ళకి కానీ, మీ చెల్లెళ్ళకి కానీ భరోసా ఇవ్వడము, అలాగే మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోవడము, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడము, మీరు చక్కగా వాహన యోగం కలగడానికి అవకాశం ఉంది. బుధ శుక్రులు 4th భావంలో ఉన్నారు, మంచివాళ్ళు కాదు కదా. అలాగే రాహుతో కలిసి ఉన్నాడు. అంటే ఏంటంటే కొద్దిగా కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుందండి. అంటే విద్యలో కొద్దిగా వెనకబడిపోవడము, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అంత అద్భుతంగా రాణించలేకపోవడము, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోలేకపోవడం జరుగుతుంది. ఏదైనా 6వ భావంలో గురుడు మంచివాడే, అంటే కేంద్రాధిపత్యం వచ్చిన పాపి అయినప్పటికీ కూడా గురుడు సహజంగా చూస్తే గురుడు 6వ భావంలో మంచివాడు కాదు, అనారోగ్య సమస్యలకు సృష్టిస్తూ ఉంటాడు. కానీ మేనమామలుగా బాగుండడము, అలాగే మీరు కాంపిటీషన్ సక్సెస్లో ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత అవ్వడము, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం జరుగుతుంది. కుజచంద్రులు ఉన్నారండి, 7వ స్థానంలో కుజచంద్రులు 9-10 రోజుల్లో ఉన్నారు. చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చేసే వాళ్ళకి 10, 11, 9, 10, 11, 9, 9th and 10th డేట్స్ వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం. వాళ్ళ భూములు బాగా అమ్ముడుపోతూ ఉంటాయి. అలాగే వివాద వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది. తలవంతలంపుగా వచ్చే ధనయోగం 11వ తారీఖు 12వ తారీఖు మీకు ఉంది. అలాగే శని భాగ్యస్థానం చూస్తున్నాడు కాబట్టి, రవితో కలుస్తున్నాడు కాబట్టి, నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. మీ పేరెంట్స్ యొక్క ఆరోగ్యము చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని నేను చెప్పట్లా, రవిశని చెప్తున్నారు. సో కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, నేను పలుకుతున్నాను అంతే. ఎందుకంటే 9th భాగ్యస్థానాన్ని శని చూడడము, భాగ్యాధిపతి రవి కూడా శనితో ఉండిపోయాడు కదా, అందుకని మీరు ఇంపార్టెంట్ అది. అంతేకాకుండా ఈ ఇంపార్టెంటే కదండి, మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా కొద్దిగా డల్ అవడానికి అవకాశం ఉంది. కోల్లో కానీ, సిమెంట్ పరిశ్రమ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, మీరు మీ జాతకాల వాళ్ళకి మాత్రమే అంత అద్భుతంగా కలిసి రాదు. కానీ తీర్థయాత్రలు మాత్రం బాగా చేసేస్తూ ఉంటారు, గురువుగారిని సందర్శిస్తూ ఉంటారు. ఏదేమైనానండి, మీ దశమస్థానంలో కేతువుతో కలిసిన చంద్రుడికి గురుదృష్టి, కుజదృష్టి, అలాగే బుధ దృష్టి, శుక్రదృష్టి, రాహు దృష్టి, అంటే ఎంతమంది దృష్టి అంటున్నారు కదా, అంతమంది దృష్టిలు
అంటే చూపులు దశమస్థానానికి ఉండడం వల్ల గొప్ప అదృష్టవంతులండి మీరు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు భద్రతగా ఉంటాయి, ప్రమోషన్స్ వస్తాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత ఏర్పడుతుంది, ఎందుకంటే కుజ దృష్టి ఉంది కాబట్టి. అలాగే కేతు కూడా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, కొత్త కొత్త ఉద్యోగాలు చేరే వాళ్ళకి కూడా మంచి కాలమనే చెప్పచ్చు. ఏదేమైనా మీ ధనుర్రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారే. అది కూడా లలితాదేవి అమ్మవారు, అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించడం వలన సర్వదా రక్షగా మీకు అమ్మవార్లు మీకు ఉంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది, బాగానే ఉంది కదా, బాగుంది. కానీ రవిశనులు ద్వితీయ భావంలో ఉండడం అంత మంచిది మాత్రం కాదు. ఎందుకంటే కుటుంబంలో ఇబ్బంది పడ్డము, రావాల్సినటువంటి ధనము సకాలంలో మీ చేతికి అందలేకపోవడం జరుగుతూ ఉంటాయి. కొద్దిగా మీరు మాట వినాలని, మీ మాటకి చలామణి ఎక్కువ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీకు మీ మాట వినాలనుకుంటూ ఉంటారు, చూస్తారు మిమ్మల్ని చక్కగా, మీకు అందంగా ఉండడం, మీ మాట వినాలనుకోవడము వలన మీ ఫ్రెండ్స్ కానీ మీ తోబుట్టువులు కానీ మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు. కానీ రవిశనుల వలన ఏమవుతుందంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేకపోతే మీ భార్యాభర్తల విషయంలో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా బుధ శుక్ర రాహువులు 3వ భావంలో ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. లైఫ్ స్టైల్ బాగుంటుంది. అలాగే మీ తోబుట్టువులు, ముఖ్యంగా చెల్లెళ్ళు, బాగా వాళ్ళకి సహాయ సహకారాలు, ఫైనాన్షియల్ సపోర్టు అన్నీ మీరు ఇస్తూ ఉంటారు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి జాగ్రత్త చూసుకోండి. ఎడ్యుకేషన్లో మాత్రమే కష్టపడి చదవందే రాదు. మకర రాశి వాళ్ళకి గురుబలం బాగుందండి. ఎందుకంటే మీరు రాసిన గురుడు చూడడం వల్ల, పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల యోగమే, మంచి యోగాన్ని ఇస్తాడు. ఏం చేస్తాడు అంటే పుత్ర సంతాన యోగం ఇవ్వడము. యాస్ట్రాలజర్స్ ఉంటారు కదా, మీ దాంట్లో జాతకాలు చెప్పే వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు, ధనయోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి గురుబలం చాలా బాగుంది. అంతేకాకుండా సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాహిత్య రంగంలో బాగా సక్సెస్ ప్రఖ్యాత, అంటే ప్రపంచ ప్రఖ్యాతి అనొచ్చు అనుకోండి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా 6వ భావంలో కుజుడు లేడా, మీకు చాలా బాగుందండి. 3వ భావంలో రాహు, అలాగే పంచమస్థానంలో గురుడు, 6వ భావంలో చంద్రులు. అంటే చంద్రుడితో కలిసినటువంటి కుజుడు యోగిస్తాడు 6వ భావంలో. అంటే 9th and 10th, 9వ తారీఖు 10వ తారీఖు ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, చంద్రమంగళ యోగంలో ఉండి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే రాస్తే మీ జాతకాలు ఇచ్చే చూసుకొని సక్సెస్ అవుతారు. అలాగే మేనమామల యొక్క పరిస్థితి బాగుంటుంది. రోగ భయం కానీ, రుణాలు చేసే భయం కానీ, లేకపోతే రుణాలు చేసే అవకాశాలు కానీ, అంతేకాకుండా మీకు శత్రు భయం కానీ లేకుండా చక్కగా సర్వసౌఖ్యంగా, అదృష్టవంతులుగా, ఆరోగ్యవంతులుగా కుజుడు మీకు ఉన్నాడు. నేనున్నాను అని చెప్పి కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. 6వ భావంలో పంచమభావంలో గురుడు, 6వ భావంలో కుజుడు, 3వ భావంలో రాహు. మీకు ఏం కావాలి ఇంకా? అలాగే మీకు 8వ స్థానాన్ని సరిచూడడం వల్ల ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు శ్రద్ధ వహించవలసిందే, తప్పదు. అంతేకాకుండా భాగ్యస్థానంలో కేతువుతో కలిసినటువంటి చంద్రుడికి, 15వ తారీఖున చంద్రుడు ఉంటాడు. గురుడు, కుజుడు, రాహు, బుధ శుక్రులు చూస్తున్నారు భాగ్యాన్ని. అంటే మీ భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది అంటే సందేహం ఉందా? ఏం లేదు. విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది, మీకు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారు, మీ వ్యాపారాభివృద్ధి బాగా జరుగుతూ ఉంటుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటూనే ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో అదే వ్యాపార బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్ వాళ్ళందరికీ, సిఎంఈ అంటాం, వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. తీర్థయాత్రలు బాగా చేస్తారు మీరు. గురువుగారితోటి, పీఠాధిపతులతోటి తీర్థయాత్రలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు. అమ్మో, భాగ్యస్థానం చాలా బాగుంది. ముఖ్యంగా మీ విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, అలాగే మీ పర్సనల్ పనుల రీత్యా విదేశ పర్యటన మీకు జరగబోతోంది, వెళ్తున్నారు. కావాలని చూసుకోండి. ఆ భాగ్యస్థానము ఎక్కడా చెడిపోలేదని మీకు అద్భుతంగా ఉంది. 10th హౌస్ లార్డ్ వీక్ అయిపోయాడు. 10th హౌస్ లార్డ్ వీక్ అయిపోయినప్పటికీ కూడా మీరు వీక్ అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు.
మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా భద్రత తక్కువ అండి. అంటే ఉద్యోగ భద్రత తక్కువ అని కాదు, డెవలప్మెంట్స్ తక్కువగా అని చెప్పి అంటున్నాను. చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మీ చేస్తున్న వ్యాపారాలు మాత్రం దినదిన ప్రవర్ధమానం అవుతాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, కోల్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, వ్యాపారంలో బంగారం వెండి ఇవన్నీ ఏ వ్యాపారం చేస్తున్నా సరే, ఫుడ్ ఆఖరికి బ్రహ్మాండం, ఆఖరికి అంటే ఫుడ్ బిజినెస్ వాళ్ళు అక్కడ చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. గాయత్రి మంత్రము, సూర్యభగవాన్ ఆరాధన అద్భుతంగా మీకు చాలా మంచిది. ఆదిత్య హృదయం చేయడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్యభగవానుడు మీకు రక్షగా ఉంటాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి వారికి రవిశనులు మీ రాశిలో ఉన్నారు. అంటే మంచిదా? కాదండి. ఎందుకంటే ఒక పక్కన ఏలినాటి శని ప్రభావము, శని రవి రాశిలో ఉండడం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. వాళ్ళిద్దరూ కష్టపడేటే చేస్తుంటారు, కష్టపడి పని చేసేటి చేస్తుంటారు. రవిశనులు ఎప్పుడు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వరు మీ రాశిలో ఉండడం వలన. కానీ మీరు కష్టపడండి. గాయత్రి మంత్రము, సూర్యారాధన ఎందుకు చెప్తున్నారంటే రవిశనుల కాంబినేషన్ అవే చేయడం వలన, పెద్దలను పూజించడం వలన ఆ రవిశనుని యొక్క ప్రభావం మీకు బాగా తగ్గుతుంది, అంటే బ్యాడ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. ఏదైనా బుధ శుక్రులు ద్వితీయ భావంలో ఉన్నారు, వాళ్ళకి బలం లేకుండా ఉంది. రాహుతో కలిసినటువంటి బుధ శుక్రులు అంటే ఏంటంటే మీకు వ్యాపారాభివృద్ధి ఉంటుంది, ధనవృద్ధి కలుగుతూనే ఉంటుంది. కానీ రావలసినటువంటి డబ్బులు సకాలంలో మీ చేతికి అందలేకపోవచ్చండి. ఎందుకంటే బుధుడు నీచ స్థితిలో ఉండము, శుక్రుడు కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల వీళ్ళిద్దరు డబ్బులు ఫైనాన్షియల్గా గట్టిగా సౌండ్గా లేరు. రాహు ఉన్నాడు అంటే రాహు ఉన్నప్పటికీ కూడా అంత సెకండ్ భావంలో రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఏం ఇవ్వడం. కానీ మీ గురుడు లేడా? ఫోర్త్ భావంలో గురుడు లేడా? ఉన్నాడు. ఆయన ఫోర్త్ భావంలో గురుడు యోగానే ఇస్తాడు, చదువుని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, సంగీతంలో అద్భుతమైన ఫలితాలు కలిగేట్ చేస్తూ ఉంటాడు, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇచ్చేట్ చేస్తుంటాడు. ఆయన మీ మదర్ గారికి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉండేది చేస్తుంటాడు. చాలా బాగుందండి. గురుడు మీకు యోగంగానే ఉంటాడు. కుజుడు పంచమస్థానంలో కుజచంద్రుడు, చంద్రమంగళ యోగం కదా. సంతానం విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడరండి, ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. చక్కటి పుత్ర సంతాన యోగము, పుత్రిక సంతాన యోగం కలుగుతారు. సంతానం వలన మీకు అభివృద్ధికరంగా ఉంటుంది, సంతానమే మీకు రక్షగా ఉంటారన్నది సందేహం లేదు. ఏదేమైనా రవిశని సప్తమ భావం చూడడం వల్ల భార్యాభర్తల విషయంలో అనురాగంలో చిన్న చిన్న లోటుపాట్లు ఏర్పడతాయి. అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీ ఫాదర్కి మీకు కొద్దిగా మనస్పర్ధలు రావడం జరుగుతుంది. ఏదేమైనా మీ నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి చూసుకోవాల్సిన బాధ్యత మీదే, కుంభరాశి వారిదే. ఎందుకంటే ఆయన పెద్దవారు కాబట్టి, ఆయన శని సప్తమ భావాన్ని చూస్తాడు కాబట్టి తండ్రి గారికి కొద్దిగా అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన సప్తమ భావంలో మీ నాన్నగారు చూసుకుంటూ ఉంటారు. కానీ ఆరోగ్య భద్రత, ఆర్థిక పరిస్థితులు బాధ్యత మీదే అని చెప్తున్నా. సో అది మీ ఇష్టం అనుకోండి, బట్ అంటే ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిందే. కుంభరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో కేతువుతో కలిసిన చంద్రుడు మంచివాడే. ఎందుకు? కేతువుకి గురుదృష్టి, కుజదృష్టి, బుధ శుక్ర గురుదృష్టిలో ఉన్నాయి కాబట్టి అష్టమ భావం సక్సెస్ రేటు, తలవంతలమ్మకు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంది. ఆరోగ్య పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీ కోర్టు సంబంధించిన విషయాల్లో, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఫేవరబుల్ కండిషన్స్ మీకు ఉన్నాయి. అంతేకాకుండా కేతు ఉండడం వల్ల అదృష్టవంతుడిగా, ఆరోగ్యవంతుడిగా, అలాగే సేవగా జనం కలిగి ఉండడం వల్ల అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అష్టమ భావం పర్ఫెక్ట్గా బాగుంది. కానీ భాగ్యస్థానం శుక్రుడు నీచస్థితిలో నీచస్థితిలో అంటే రిట్రగ్రేషన్లో ఉండడం వల్ల మీకు భాగ్యము కొద్దిగా డిలే అవుతుందండి. రావాల్సిన డబ్బులు వెనకబడిపోతూ ఉంటాయి, రాలేకపోతూ ఉంటాయి. అంటే కొంచెం కష్టం అవుతూ ఉంటుంది అని అర్థమవుతుంది. ఏదేమైనా తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. విదేశాలు వెళ్ళడానికి కొద్దిగా లేట్ అవ్వడానికి, ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. కొంతమంది వెళ్తారు ఉండే బిజినెస్ల రీత్యా, వ్యాపారాల రీత్యా, ఉద్యోగ రీత్యా. బిజినెస్ అంటే వ్యాపారం కొండే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీకు ఉద్యోగ భద్రత ఉంది. ఎందుకంటే గురుదృష్టి ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు ఉద్యోగంలో. కానీ మీ అంతిమంగా సక్సెస్ రేట్ మీదే. ఉద్యోగంలో గురుదృష్టి ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి బాగుంటుంది. అలాగే గురుడు కూడా భాగ్యస్థానాన్ని చూస్తున్నాడండి మీకు, కుజుడు.
లాభస్థానం చూస్తున్నాడు. లాభస్థానం చూడడం వల్ల మీకు యోగంగానే ఉంటుందండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంటే యోగంగా అంటే లాభస్థాన సంపద వస్తుంది. సాఫ్ట్వేర్ కంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మీకు కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. డెవలప్మెంట్స్ బాగుంటాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఏదేమైనా గురుడు కూడా 12th భావం చూస్తున్నాడు కాబట్టి మంచి వాటికి మీరు ఖర్చులు చేస్తూ ఉంటారు. అంటే వివాహ వేడుకలకి, లేకపోతే దేవుడి దేవదర్శన సందర్శనలోనూ అలాగా మీకు మంచి వాటికి డబ్బులు ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు, అలాగే అమ్మవారు, అంతేకాకుండా శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, అలాగే శివాభిషేకాలు, వెంకటేశ్వర ఆరాధనలు చేసుకుంటూ ఉండడం వల్ల మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అన్న సందేహం లేదు. మీనరాశి వారికి ఈ వారం బాగుందండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే ముఖ్యంగా బుధ శుక్ర రాహువులు మీ రాశిలో ఉండడం అంత గొప్పదేం కాదు, కానీ వ్యాపార లక్షణాలు మాత్రం మీకు బాగా ఉంటాయి. ఏ వ్యాపారంలో మనం సక్సెస్ అవుదాము అంటే థింకింగ్ పవర్ మీకు ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు, జ్ఞాపకశక్తి ఎక్కువ ఉంటుంది. అందువలన మీకు వ్యాపార తెలివితేటలు బాగా సక్సెస్ రేటు బాగా ఉంటుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులకి చాలా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. అంతేకాకుండా గురుడు 3వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం కాకపోయినా, లగ్నాధిపతిగా 3వ భావంలో గురుడు ఉండడం గొప్ప. లగ్నాధిపతి అంటే మీ రాశ్యాధిపతి ఉండడం వల్ల మీకు అంటే బలం ఎక్కువ. మీకు 3వ భావంలో ఉండడం వల్ల తమ్ముళ్ళకి బాగా సేఫ్ సైడ్గా ఉంటారు, కలిసి వస్తుంది. మీ గురుడు ప్రభావం వలన ఇంకా చెప్పాలంటే తీర్థయాత్రలు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. కుజుడు 4th భావంలో ఉన్నాడు, 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. కుజుడు ఉన్నాడు. ఫారిన్ యోగం చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. అంతేకాకుండా సంపదలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భూములు, వాహనాలు, వస్తువులు, గృహాలు, వీటిలో ఏదో ఒకటి మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉన్నాయండి. బంగారం కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. సంగీతంలో బాగా సాధన చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు 4th భావం, కుజుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి మాత్రం అనుకోకూడదు. చంద్రుడితో కలిసిడు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి యోగాన్నే ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే పుత్రిక సంతాన యోగాన్ని ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7వ భావంలో కేతువుతో కలిసిన చంద్రుడు కాబట్టి 7వ భావంలో, పైగా గురుడు కుజుడు ఉన్నాడు కాబట్టి మంచే జరుగుతుంది. సేఫ్, మీ భార్యాభర్త ఇద్దరు కూడా సేఫ్ సైడ్లో ఉంటారు. మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా చాలా బాగుంటారు. మీ భార్యాభర్తలకు అదృష్టం తోడవుతూ ఉంటుంది. శుభకార్యాలు చేయడము, వివాది వేడుకలు చేయడము, అనేక రకాలుగా మంచి శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది వ్యాపారంలో. అలాగే తీర్థయాత్రలు చేయడము, గురువు గారిని, పీఠాధిపతులను సందర్శించడం వల్ల మీరు ఒకటి కాదు అనేక రకాలుగా మీరు చాలా బాగున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి చాలా బాగుంది. దశమస్థానాన్ని కుజుడు చూస్తాడు. కుజుడు చూడడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా యోగిస్తాడు. ఎందుకు యోగిస్తాడు? ఎందుకంటే కుజుడు ద్వితీయ భావం చూడడం అంటే కుజుడు దృష్టి 10th హౌస్కి ఉండడం వల్ల అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో భద్రత ఉంటుంది. ఉద్యోగంలో పోవడం అనేది ఉండదు. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, లేడీస్ కూడా మీకే ఉద్యోగంలో మీరు పోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగంలో పోయినా ఇంకొక ఉద్యోగం తప్పకుండా మీకు వస్తుంది కుజ దృష్టి ఉండడం వల్లనే. అలాగే మంచి కార్యక్రమాలు మీరు చేస్తూనే ఉంటారు. ఫైనల్గా ఓ పాయింట్ చెప్పాలి. ఏంటయ్యా అంటే ఫైనల్గా అంటే ఏంటంటే రవిశనులు 12వ భావంలో ఉన్నారు. కరెక్టా తప్ప? కరెక్టే అంటా నేను. రవిశనులు 12వ భావంలో ఉంటే చాలా తప్పు కదండి. అవునా? నిజంగా అవునే. ఎందుకంటే రవి మీకు ఏలినాటి ప్రభావం వలన శని ఏలినాటి ప్రభావము, రవి కూడా 12వ భావంలో ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, దెబ్బలు తగలడము, అలాగే రకాలుగా అనారోగ్య సమస్యలు ఎదురవ్వడము, ప్రతి పనిలోనూ కూడా అంటే సక్సెస్ లేకుండా ఉండిపోవడము అలా ఉంటాయంటాం కదా. అవును ఉంటాయి, కానీ మంచి కూడా ఉంది కదా, చెప్పాలి కదా. అవును ఉంది. ఉంది ఏంటంటే 6వ ఇంటి వాడు రవి, 12వ ఇంటి వాడు శని, ఏలినాటి శని ప్రభావం అయినా సరే రవి శనులు 12వ భావంలో ఉండడం వల్ల 6th హౌస్ లార్డ్ అండ్ 12th హౌస్ లార్డ్ కలిసి 12వ భావంలో ఉండడం వల్ల రాజయోగమే. అంటే ఏమవుతుంది? ఈ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకుంటారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కోర్టు కేసులు ఏమైనా ఉన్నా వాటి నుంచి కూడా మీకు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి, అంటే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో. అలాగే రవిశనుల కాంబినేషను తప్పు. అక్కడ పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటి ప్లానెట్ పొజిషన్ స్థితి తప్పు, కానీ వాళ్ళ భాగ్య అదే 12వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు అవ్వడం వల్ల రాజయోగాన్ని సంప్రాప్తిస్తారు మీకు. ఈ విధంగా
భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా సూర్య ఆరాధన చేసుకోవడం వలన, సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే శత్రువులు లేకుండా అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయి తీరుతుంటారు. రవికి మాటలు కాదు కదండి, మీకు రాజయోగంలో ఉన్నాడు కదా. అందుకని తర్వాత శనీశ్వరుడు శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం వల్ల, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల, ముఖ్యంగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం వలన మీనరాశి వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారనడంలో సందేహం లేదు.